సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనికి గాను పార్లమెంట్ 400 ఎంపీ సీట్లు రాకపోవడంతో ఇప్పుడు డిలిమిటేషన్ పేరుతోటి 400 ఎంపీ సీట్ల మెజారిటీ పెంచుకుని రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. డిలిమిటేషన్ ను దేశంలోనే వ్యతిరేకించిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అన్ని మతాలు కులాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తోందని, కానీ నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తూ మతాలు కులాల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని అశాంతి తరుణంలో శాంతి అహింసలను మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కలిపి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ ఆడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్. ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మనం రోడ్ పైకి రావాల్సిన కారణం ఏంటో మనం క్లుప్తంగా వివరించుకుందాం. సార్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మన రాజ్యాంగాన్ని అవమానించి మన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి లింగనగా చెప్పినట్టు ఈసారి వాళ్ళకి 400 సీట్లు వస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరిగేది. మనకి రాకపోవడం ఇలా మన అదృష్టం. వాళ్ళు మరో ప్రయత్నం చేస్తున్నారు. 400 సీట్లు రాలేదని చెప్పి డిలిమిటేషన్ చేద్దామని చెప్పి జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేసి పార్లమెంట్ సీట్లు పెంచుకొని మళ్ళా రాజ్యాంగాన్ని మార్చామనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇవాళ డిలిమిటేషన్ వద్దని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రం ఏదైనా పంపించింది అంటే అది మన తెలంగాణ రాష్ట్రమే పంపించింది. ఆ తెలంగాణ ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో దానికి ఏమాత్రం లేదు. ఇవాళ 75 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు కులాలకి మతాలకి లింగ భేదాలకి వేటికి కూడా సమానత్వం చూసుకుంటూ అందరూ ఒకటే అని చెప్పిన కాలం అది. ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మతాలకు కానీ కులాలకు కానీ మిగతా వీటినన్నిటి కూడా విభేదాలు చూపుకుంటూ చుట్టుపెడుతున్న ప్రయత్నం. ఇవాళ మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే యాత్ర 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో నెలల పాటు ఇవాళ నుండి లాంచ్ ప్రోగ్రామ్ నుండి గడప గడపకి ప్రతి మండలాల్లో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో గడప గడపకు తీసుకుపోయే కార్యక్రమం. జై బాబు అంటే ఏంటంటే మనం అహింసా పద్ధతులలో మనం గాంధీజీ ఎట్లా స్వాతంత్రానికి పోరాడిందో మళ్ళీ ఇవాళ మనం ఆ పోరాడే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూసినా కూడా మనం చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మత విద్వేషాలు ఎక్కడ ఇక్కడ లేవు, మత విద్వేషాలు లేవు, కుల విద్వేషాలు లేవు. ఇవాళ ఇక్కడ చూసినా కూడా మత విద్వేషాలు తెచ్చుకొట్టే పరిస్థితి, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్న పరిస్థితి. కావున ఈ యాత్ర అనేది చాలా పవిత్రమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మన మంత్రివర్యులు పొన్నమన్న గారి ఆధ్వర్యంలో చేస్తున్న యాత్ర మనమందరం కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు.